చాలా రోజుల నుంచి మా మమ్మీ టేబుల్ చేంజ్ చేద్దాము, పాతగా అయిపోయింది అని చెప్పి ఉండే అనమాట. సో ఇది మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్లో మా తాతయ్య ఇచ్చినాడు ఈ టేబుల్. సో 25 ఆల్మోస్ట్ 30 years బ్యాక్ టేబుల్ ఇది. సో చేంజ్ చేద్దాం అన్నందుకు మేము అమెజాన్లో బుక్ చేసాం టేబుల్. సో ఇప్పుడు అసైన్ చేసినారనమాట టేబుల్. మా మమ్మీ వెయిట్ చేస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. మా మమ్మీ సెలెక్ట్ చేసుకుంది. గ్లాస్ డోర్ ఉండి, సో 2 కబోర్డ్స్ అట్లా 3 కబోర్డ్స్ ఉంటాయి టోటల్. సో వెయిట్ చేస్తున్నాం మేము అసైన్ చేశాక ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇంకొక సర్ప్రైజ్ కూడా అనమాట. ఓవెన్ కూడా చాలా రోజుల నుంచి చేసుకుందాము, వెరైటీస్ చేసుకోవచ్చా అంటే సో ఓవెన్ అండ్ ఇది చేసాము. సో ఇవాళ మేము ఎలా అసైన్ చేస్తున్నాం ఏంటో చూసేద్దాం. లెట్స్ గో. యాక్చువల్గా మేము చేపిద్దాం అనుకున్నాం టేబుల్, బట్ చాలా లేబర్ ఛార్జెస్ అవి ఇవి ఎక్కువ అవుతాయి అని చెప్పి సో బుక్ చేశాను అమెజాన్లో. సో అంకుల్ అసైన్ చేసినాడు. అమెజాన్లోనే నేను బుక్ చేశాను అనమాట అసైన్ చేయడానికి కూడా. మా డాడీ అందరికి సర్ప్రైజ్ ఇస్తున్నాడు. నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు, మా మమ్మీకి కూడా సర్ప్రైజ్ ఇచ్చిండు. సో పాత టేబుల్ తీసేస్తున్నాం, కొత్త టేబుల్ రెడీ అవుతుంది. మా మమ్మీ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. మమ్మీ ఎగ్జైట్ అవుతున్నావా? గ్లాస్ ఫీట్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను అమెజాన్లో ఒకటి బుక్ చేశాను ఈ టేబుల్, చాలా బాగుంది. సో ఈ బ్రాండ్లోనే అది కూడా బుక్ చేశాను అనమాట. టేబుల్ తీసేసాము. దిస్ ఈస్ గెట్టింగ్ రెడీ. డాడీ OLXలో అమ్మేద్దామా? వద్దు వద్దు, మా మామ పిల్లకి తెప్పించాడు. టీవీ స్టాండ్ ఇప్పించింది. అమ్మొద్దు, టీవీ ఖరాబ్ అయిందని తీసేసినాము. స్టాండ్ మంచిగా ఉంది ఉంచినాము. అప్పట్లో ఇది 900 1200 రూపాయలు ఇది. ఆ టేబుల్ కావాలి. ఈ టేబుల్ ఇప్పుడు కావాలి 3-4,000 కావాలి. ఆల్మోస్ట్ అయిపోయింది టేబుల్. చాలా నీట్గా ఉంది. కలర్ కూడా మా ఫర్నిచర్కి సెట్ అవుతుంది అని చెప్పి ఈ కలరే ఆర్డర్ చేశాను అనమాట. సో 3 కలర్స్ ఉండే యాక్చువల్గా. సో నేను ఇదే బుక్ చేశాను, ఫర్నిచర్కి సెట్ అవుతుంది అని చెప్పి. ఫైనల్గా టేబుల్ అసైన్ అయిపోయింది. ఇప్పుడు పెట్టి మా మమ్మీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో రికార్డ్ చేసి చూపిస్తాం. లెట్స్ గో. మా డాడీ సెట్ చేస్తున్నాడు. సో కరెక్ట్గా మేము మెజర్మెంట్స్ తీసుకొని ఆర్డర్ చేసామన్నమాట. సో కరెక్ట్గా ఫిట్ అయిందనమాట దీంట్లో పక్కకి. చాలా బాగుంది. మ్యాగ్నెట్ డోర్స్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేము ఇది తీసేద్దాం అనుకుంటే మా మమ్మీ మా డాడీ అది వెనకకు పెట్టి ఇది ముందుకు పెడదామంట. సో ఇలా అసైన్ చేసినారు వీళ్ళు. అదేం పడైన అవసరం లేదు, ఉండని దాని ముందుకి ఇది పెడదామని అనుకొని లాస్ట్కి ఇలా పెట్టేసాము. డాడీ ఆల్రెడీ సర్దడం స్టార్ట్ చేసిండు.
మేము అగోరా ఓవెన్ 9 లీటర్స్ది బుక్ చేసాం. ఇవాళ ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఏం చేయాలి రెసిపీ అని. మా డాడీ ఓపెనింగ్ చేస్తున్నాడు. మా డాడీ సర్ప్రైజ్ ఇచ్చిండు మా మమ్మీకి. టేబుల్ అండ్ ఓవెన్. డాడీ నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంది? సర్ప్రైజా? చెప్పకుండా చేస్తే సర్ప్రైజ్ అంటారు. చెప్పి సర్ప్రైజ్ అన్నారు. ఎవరికి ఇస్తావు సర్ప్రైజ్? నెక్స్ట్ నెక్స్ట్ కూడా మళ్ళీ మమ్మీకే. నెక్స్ట్ మమ్మీ మాకేనా? మమ్మీకే. నాకు నీకు మరి ఇచ్చినా నీకు ఒకటేనా? ఇప్పుడు మమ్మీకి 2 ఇచ్చినావు కదా. మమ్మీకి 2 చిన్న, నాకు కూడా 2 కావాలి. కాటన్ ఉన్నాయి. నీకో కాటన్, మమ్మీకో కాటన్. కాటన్ ఏం చేసుకోవాలి? నేను అమ్ముకున్న 5 రూపాయలు వస్తుంది. 5 రూపాయలతో మిర్చి కూడా రాదు. చాక్లెట్ ఒక్కటే వస్తుంది. అదొక్కటే వస్తుంది చాలు. నాకు ఇంకెక్కువ కావాలి. ఎక్కువ తిన్నామనుకో అరగదు. ఎండాకాలం ముందే అరగకపోవడానికి ఎండాకాలానికి సంబంధం ఉందా? మా చెల్లి చూడు కెమెరాకి రావద్దని చెప్పి అక్కడ గుంచని చేస్తుంది. ఏ ఫైనల్లీ ఓవెన్. ఇక్కడ ఆప్షన్స్ 2 ఉన్నాయి మాకు. గ్రిల్ కూడా చేసుకోవచ్చు. షార్ట్ అండ్ స్వీట్. మంచిది కదా డాడీ? 19 లీటర్స్ది పెద్దది ఎందుకని చెప్పి సో 9 లీటర్స్దే బుక్ చేసామన్నమాట. ఓవెన్ టోస్టర్ గ్రిల్లర్ ఓటీజీ. సో టోస్ట్ చేసుకోవచ్చు అండ్ గ్రిల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవాళ మేము ఏదో ఒక రెసిపీ చేయాల్సిందే ఎందుకంటే ఇవాళ ఓపెన్ చేసాము. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీకు నచ్చితే మీరు కూడా బుక్ చేసుకోండి. ఇది ఎక్కడ పెట్టాలా అని చూస్తున్నాం. సో యాక్చువల్లీ ఇక్కడ సరిపోతుంది. ముందు మేము మిక్సీ పెడుతుండే సో ఇక్కడ సరిపోతుంది అని చెప్పి ఇక్కడ ట్రై చేస్తున్నాం. ఏం చేస్తున్నా డాడీ? లోపల సెట్ చేస్తున్నా. ఈరోజు ఏం చేసుకున్నాం? బర్గర్ చేసుకున్నామా ఈరోజా? ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నాం. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ చేస్తారా ఓవెన్లో ఎవరైనా? నేను చేస్తా. ఎట్లా చేస్తావు? హాట్ ఐస్ క్రీమా? హాట్ ఐస్ క్రీమ్. హాట్ ఐస్ క్రీమ్ అంటే ఏ ఊర్లో చేస్తారు డాడీ? హాట్ ఐస్ క్రీమ్ అంటే పిజ్జా బర్గర్ దాన్ని హాట్ ఐస్ క్రీమ్ అంటారు. దాన్ని హాట్ ఐస్ క్రీమ్ అంటారా? మీ ఊర్లోనా? ఏ ఊరు మీది? మల్లడుగు. మల్లడుగు. మా ఊరి పేరు మల్లడుగు. కానీ నీకు రోస్టెడ్ పిజ్జా బర్గర్ చేసుకోవడానికి సర్ప్రైజ్ గిఫ్ట్. ఎలా ఉంది? ఎక్కడ పెడతావు దీన్ని? ఎక్కడ పెట్టు? డాడీ కబోర్డ్ కూడా, అది కూడా టేబుల్ కూడా టేబుల్ కూడా మా ఆవిడ అడిగినందుకు సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చినాం. బాగుందా? ఏం చేస్తున్నావు డాడీ? ఓవెన్ బొట్టు పెట్టాలి అలంకరణ. ఓవెన్కు మన టేబుల్కు బొట్లు పెడుతున్నావా? బొట్లు పెడుతున్నా. దానికి పెడతారా? వస్తుంది కదా, పెట్టాలి. పెడితే చాలా ఏళ్ళు వస్తుంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను. నా తడాక చూపిస్తాను. పెట్టలేదు అనుకో జల్దీ పుట్టుకోమంటుంది. అవునా? బొట్లు పెట్టి దేవుని దాని పెట్టి పెట్టుకుంటే బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఏమైనా కొత్త వస్తువులు కొంటే బొట్లు పెడతారా? పెడితే కమెంట్ చేయండి. మా డాడీ అన్ని గంధం కుంకుమనా? అగరబత్తి కూడా ఇస్తావా? అగరబత్తి కూడా. అగరబత్తి ఇస్తావా? డాడీ అది ఎలక్ట్రానిక్ ఐటమ్ డాడీ. ఆడ తీయాలి, తులసి దగ్గర పెట్టాలి. డాడీ మొత్తం ఒకటే దారి అనమాట, 1 డైరెక్షన్. ఎన్ని 5? 3. ఓవెన్కి టేబుల్కి రెండింటికి పెడుతుంది మా డాడీ. పూలు కూడా వేద్దామా? పూలు రేట్ ఎక్కువ వద్దు ఇప్పుడు. టేబుల్ కంటే రేట్ ఎక్కువయా పూల రేటు? అవును. హారతి ఇస్తున్నాడు. హారతి ఇస్తావా? అగరబత్తి హారతి ఇవ్వాలి.
మై గాడ్. ఏ ఊరుకో డాడీ, మరి ఎట్లా చేస్తున్నావు నువ్వైతే? అట్లా చేయాలి. ఓవెన్కి అంతే, బయట నుంచి లోపల నుంచి వద్దు, తీయకు. అంతే ఇట్లనే ఆడ తీయాలి. తర్వాత పోయి స్వాహ అనాలి, తర్వాత స్వాహ అనాలి, తర్వాత తులసి దగ్గర దండం పెట్టాలి. అమ్మ బాక్స్ ఖరాబ్ కాకుండా, ఓవెన్ ఖరాబ్ కాకుండా. ఒక 50 సంవత్సరాలు రావాలి. 50 సంవత్సరాలు లేకుండా 30 సంవత్సరాలు చాలమ్మా. 30 సంవత్సరాలా? 30 సంవత్సరాలు చాలు. ఎందుకు ఆడనే పెట్టకపోయినావు? అయిపోతుంది. అవి చెక్కలు కదా, కింద డస్ట్ పడుతుంది, పెట్టు, ఏం కాదు. బాగుండదు. ఏం కాదు, పెట్టు. వద్దు, తులసి దగ్గర పెడితేనే బాగుంటుంది. పెడుతున్నాడు అక్కడ వెళ్ళి మా డాడీ. చాలా పర్టికులర్ మా డాడీ అయితే. Do like, share, subscribe to Pandu Monica channel. bye.